ఉన్నారు పాప వాళ్ళ ఫాదర్తో కూడా ఒకసారి మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. నా కూతురికి న్యాయం చేయాలి మేడం గారు మీరు. నాకు నా కూతురికి ఎవరు జరగదు. ఆ రోజు నేను బండి వేసుకెళ్ళా. ఆ పిల్ల సోమవారం నాన్న నొప్పొస్తుంది అంటుంది. ఏమైందమ్మా అంటే అన్నకి ఇచ్చాను, ఏ అన్నకి ఇచ్చా అందరం చూపిస్తా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పాప మీతో చెప్పిందా? సోమవారం చెప్పింది. సోమవారం పొద్దున్న లేచి అంతా వాసిపోయింది మేడం గారు, మనగడ మనం అంతా వాసిపోయింది. నాన్న నొప్పొస్తుంది ఏమైందమ్మా అంటే అంత గొప్పని హాస్పిటల్ జెండు మంది నీరు రుద్దినండి నా కూతురికి అండి. నాకు చెప్పింది నాన్న నొప్పొస్తుంది, ఏడుతుంది, పొట్టమే పుడుకుని ఏడుతుంది. ఏమైందమ్మా అనే బయటికి నాన్న ఇటు జరిగింది నాన్న, అమ్మ నా అన్నకి ఇచ్చి ఏ అన్నకి ఇచ్చాడంటే అందరి ఇల్లు చూపించండి. అక్కడ ఈ 9 ఇల్లు 8 ఇల్లు ఉన్నాయి, అందరూ చూపిస్తా. ఈ అన్న కదా అన్నాడు. బుధవారం ఇప్పుడు వచ్చాడు, మంగళవారం వచ్చాడు. ఈయన అంటే ఈ అన్నకి ఇచ్చిందని అది చూసి బీసుకుపోతుంది పిల్ల. చూసండి భయం పడిపోతుంది పిల్లకి. పిలుస్తున్నాయి పిల్లకి పిలుసు వస్తే పిల్ల బీసుకుపోతుంది. పిల్ల పిలుసు అయిపోద్ది అని లోపల తీసుకెళ్ళా. అన్న ఈ ఆడవాళ్ళందరూ 4-5 ఆగేసాను మేడం. నాకు కొత్తగా మేడం ఇవి వచ్చి నేను 20 రోజులు అవుతున్నా పళ్ళు బండి వేసుకుంటున్నా. నేను విజయవాడలో ఉండే, విజయవాడ పాకిపురం ఉండేవాడండి. విజయవాడ టై పనికి వెళ్ళాను నేను. ఒంట్లో బాగు కిడ్నీ రాళ్ళే ఉన్నాయి నాకు. పిల్లగా చిన్నపిల్ల హోల్ ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. నాకేం మా టెస్ట్లో ఏమో తెలుసు. నా కూతురు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ సారు, సీఎం సారు అందరూ వచ్చి నా కూతురు న్యాయం చేయాలి, వాటి గురించి చేయాలి. నేను నాకు అదే కోరిక. నా ఇంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారండి దేశంలో. నా ఇంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. నా కూతురు అలాంటి నాకు నా ఇంటి ఆడపిల్లకి ఎవరు జరగకూడదు. అడుగు ఉరి చేసి చేయాలండి. అవి వెయ్యాలి. రోడ్డు మన ఎల్లిపినార్లో జరిగింది కాబట్టి ఎల్లిపినార్లో చేసి ఉరి వేయాలి. అదే నా కోరిక సార్. ఇలాంటి లంచోళ్ళు ఎప్పుడు చేయకూడదు, చెయ్యకూడదు అలాంటి వాళ్ళు. నాకు కొడుపాదే నాకు అట్ట ఉంది. నా కూతురు జరిగింది. నా కూతురు ఏడుతుంది, నైట్ పూట ఏడుతుంది. నాన్న ఎప్పుడు నేను అల్లాడిపోతుందండి. మీరే సీఎం సారు పొలంగా ఆడవాళ్ళు అందరూ చెప్పి నాంజరి మేడం టీవీ వాళ్ళు అందరూ వచ్చి బాగా చెప్పుకోలేకపోతున్నా. కూతురు బాగా చెప్పుకోవడం నేను నాకు చెప్పి ఏడుతుంది. ఎవరు చేయమంటారు? తప్పకుండా మీకు న్యాయం జరగాలనే కోరుకుందాం. సో ఏది ఏమైనా సరే ఇటువంటివి ఎక్కువ శాతం చిన్నపిల్లలు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అటు ప్రభుత్వం కానీ లేకపోతే ఇటు పోలీసు వ్యవస్థ కానీ వెంటనే రియాక్ట్ అయ్యి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అని అయితే డెఫినెట్గా కోరుకుందాం మీడియా తరపున కూడా. అండ్ వీళ్ళు అంటున్నారు ప్రజెంట్ వాడిని అయితే పోలీస్ కస్టడీలోనే ఉన్నారు, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే పేరెంట్స్ మాటల్లో వింటున్నాము మళ్ళీ వాడు ఏమైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, మళ్ళీ వాడు ఏమైనా అంటే బయటికి వచ్చేస్తే మళ్ళీ ఎలాగా ఇలాంటి పిల్లలు ఇవాళ తినైంది రేపొద్దున ఇంకొకరు అవుతారు. కాబట్టి ఎలా అయినా సరే వాడికి ఉరిశిక్ష పడాలి, ఉరిశిక్ష పడితేనే మాకు న్యాయం జరిగినట్టు అనేది ఇటు పేరెంట్స్ అయితే మాటల్లో మనమైతే వింటున్నాము. అయితే ఇంకొకసారి చూస్తున్నారు కదా, ఏది ఏమైనా సరే పిల్లల జోలికి వెళ్ళాలన్నా లేకపోతే పిల్లల్ని తాకాలన్నా సరే భయపడేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని అయితే అటు ప్రభుత్వాన్ని డెఫినెట్గా మీడియా పరంగా కోరుకుంటున్నాం. అటు మహిళా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద పోరాటం జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఇన్సిడెంట్స్ ఇటువంటివి జరుగుతున్నప్పటికీ ఎక్కడో ఒక మూల మనకి ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళకి భయం పుట్టేలాగా చిన్నపిల్లల మీద చెయ్యి వేయాలన్నా లేకపోతే వాళ్ళ వైపు తప్పుగా చూడాలన్నా కూడా భయం పుట్టేలాగా ప్రభుత్వం కావచ్చు లేకపోతే పోలీసు వ్యవస్థ కావచ్చు కఠినమైన చర్యలు కానీ తీసుకుంటే ఇలాంటి వెధవలకి ఆడపిల్ల మీద చెయ్య వెయ్యాలన్నా కూడా భయం వస్తుంది అనమాట. నిజంగా చిన్నపిల్లల్ని చూస్తే మనకి అంటే ఇలాంటి ఒక ఏజ్ వచ్చేసరికి మగవాళ్ళకి ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేయడం బెటర్ అని అయితే నేను చెప్తా అండి. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో చుట్టుపక్కల మన కమ్యూనిటీలో కానీ లేకపోతే మన నైబర్స్ కానీ ఎటువంటి పిల్లల్ని ఏ రకంగా చూస్తున్నారు, ఎలా పిలుస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు బిహేవియర్ ఎలా ఉంది అనేది తల్లిదండ్రులు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనం ప్రతిదీ కూడా పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు అండ్ పరిగెడుతున్న కాలంలో ఉన్నాం. జాబ్ అని కానీ ఇలా డిఫరెంట్ దాని మీద మనం అందరం కూడా ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ పిల్లల పరంగా కూడా ఏంటంటే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ వయసుకు వచ్చిన ఆడపిల్లలే కాదు, చిన్న పిల్లలు పసికందుల మీద కూడా ఇటువంటి అఘాయిత్యాలు చేస్తున్న దుర్మార్గులు ఉన్నారనమాట. సో మనం కూడా ఒక కేర్ తీసుకోవాలి. అండ్ ఈ శ్రీకాంత్ అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సరైన శిక్ష పడాలి. ఆల్రెడీ ఇల్లు అయితే చూస్తున్నారు కదా, వాళ్ళ అమ్మగారు అండ్ తనైతే ఉండడం జరుగుతుందంట. ప్రజెంట్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు ఏంటన్నది తెలియదు. వాడైతే పోలీస్ కస్టడీలో ఉన్నారు. సో తగిన చర్యలు తీసుకోవాలి. ఎలాగైనా సరే వాడికి శిక్ష పడాలి అని అయితే మన పేరెంట్స్ మాటల్లో విన్నాము. అండ్ ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాప కూడా ఇంటికైతే వచ్చేసింది. తన హెల్త్ కూడా ప్రజెంట్ పర్వాలేదు అన్నట్టయితే చెప్తున్నారు. అంటే గత ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పాపకి సరిగ్గా మోషన్స్ అవ్వకపోవడం కానీ లేకపోతే ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. అయినా సరే పాపని డిశ్చార్జ్ అయితే చేసేసారు. ప్రజెంట్ ఇంట్లోనే ఉండింది. పాపని మేము చూపించకూడదు కాబట్టి చూపించే ప్రయత్నం చేయడం లేదు. ప్రజెంట్ పాప అయితే ఉంది, బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. సో దీని మీద ఏంటంటే ఇటు వీళ్ళ ఏరియా కార్పొరేటర్ కావచ్చు లేకపోతే ఎల్బీ నగర్కి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా సరే ప్లీజ్ వెంటనే రియాక్ట్ అయ్యి వచ్చి ఆ కుటుంబానికి ఏదో ఒక సాయం చేయాలని అయితే కోరుకుంటున్నాము.
అండ్ మనకి వాళ్ళకి సాయం అంటే ఆర్థిక పరంగానే కాకుండా ఇటువంటి వాడికి శిక్ష వేస్తేనే అటువంటి పేరెంట్స్కి అలాగే రాబోయే ఇలాంటి చర్యలు చేపట్టాలి అని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠంలాగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము. For more videos like this, subscribe Big TV channel.